7 దశాబ్దాల భారత రాజకీయ చరిత్రలో మరెవరికి దక్కనటువంటి అరుదైన, అనూహ్యమైన, అసాధారణమైన ఘనత ఆయనది. ఓ సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ సువిశాల భారతదేశ ప్రధానమంత్రి కావడం అంటే మామూలు విషయం కాదు. నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఆయన 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మహసానా జిల్లాలోని వాద్నగర్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోదీ, తల్లి హీరాబెన్. వీరికి మోడీ మూడో సంతానం. వాద్నగర్ రైల్వే స్టేషన్ లో వీరికి టీ కొట్టు ఉండేది. మోడీ గారు వాళ్ళ నాన్నకు సాయంగా ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్లేవాడు. అవి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న రోజులు. స్టేషన్ లో ఆగిన రైల్లో మన సైనికులు ఉన్నారని తెలిస్తే చాలు మోడీ గారు పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళందరికీ టీ ఇచ్చి సైల్యూట్ కొట్టేవారు. మోడీ గారికి చిన్నప్పటి నుంచి సైన్యంలోకి వెళ్లాలని కోరిక ఉండేది. అందుకే జామ్నగర్ లోని సైనిక స్కూల్లో చేరాలని అనుకున్నారు. కానీ డబ్బులు లేక ఆ కోరికను వదులుకున్నారు. ఆయనకు చదువుకునేటప్పుడు బూట్లు కూడా ఉండేవి కావు. రోజు స్కూల్ కి అలాగే వెళ్లేవారు. మోడీ గారి పరిస్థితిని అర్థం చేసుకున్న వాళ్ళ బంధువు ఒక ఆయన చివరకు వైట్ కార్వాస్ షూస్ ని కొనిచ్చాడు. వాటిని ఎప్పుడు తెల్లగా ఉంచుకునేందుకు స్కూల్ అయిపోయాక కింద పడిన చాక్పీస్ ముక్కలన్నింటి ఏరుకొని తెచ్చుకొని వాటికి రుద్దుకునేవారు. ఒక మారుమూల గ్రామంలో టీవాలాగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. చాయ్ వాలా నుంచి దేశ ప్రధాని దాకా ఆయన ఎదిగిన తీరుపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.